Hello. Next question. Second idi. Rashid spent 35 rupees 75 paisa for maths book and 32 rupees 60 paisa for science book. Find the total amount spent by Rashid. నేను ఆల్రెడీ చెప్పాను, టోటల్ అని వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎంత డబ్బులు ఆయన స్పెండ్ చేశారని క్వశ్చన్ అడిగారు. ఓకే, మనం స్టెప్ ప్రాబ్లమ్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్, రషీద్ స్పెంట్ ఫర్ మ్యాథ్స్ బుక్. ఓకే, ఎంత స్పెండ్ చేశారంట? 35.75. ఓకే, he spent for science book. సైన్స్ బుక్కి ఎంత స్పెండ్ చేశారంట? 32 rupees 60 paisa. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? టోటల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ అమౌంట్ స్పెండ్ బై రషీద్. టోటల్ అంటే ఏం చెప్పాను నేను? యాడ్ చేయమని చెప్పాను. 35.75 paisa ప్లస్ 32 rupees 60 paisa. ప్లస్ చేయమన్నా కదా, ఒకసారి ప్లస్ చేద్దాం. ఎలా ప్లస్ చేయాలో చెప్పాను కదా. పాయింట్ ఉన్నవి ఫస్ట్ రాసేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ముందు పెట్టుకొని తర్వాత 5 కింద 2 రాసుకోవాలి, 7 కింద 6 రాసుకొని 0, ఇక్కడ 3. 5 7 + 6 13, 1 ఇక్కడ 3 ఇక్కడ పాయింట్. 5 2 7, 7 + 1 8, 3 + 3 6. మొత్తం ఎన్ని రూపీస్ ఖర్చు చేశారంట తను? 68 rupees 35 paisa. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రాధికాస్ మదర్ గేవ్ హర్ 10 rupees 50 paisa and her father gave her 15 rupees 80 paisa. Find the total amount given to Radhika by parents. చూడండి, ఫస్ట్ రాధిక వాళ్ళ అమ్మ ఎంత ఇచ్చిందంట తనకి? 10 rupees 50 paisa ఇచ్చింది. వాళ్ళ డాడీ ఎంత అమౌంట్ ఇచ్చారంట? 15 rupees 80 paisa ఇచ్చారంట. టోటల్ అమౌంట్ అంటే ఏం చెప్పాను? ఎడిషన్ చేయాలని చెప్పాను. నెక్స్ట్, వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయికి ఎంత అమౌంట్ ఇచ్చారో అడిగారు. ఎంత అమౌంట్ అంటే టోటల్ అన్నారు కాబట్టి మొత్తం ఎడిషన్ చేయాలి. ఇప్పుడు దీన్ని స్టెప్ ప్రాబ్లంలో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రాధిక మదర్ gave to her ఎంత? 10 rupees 50 paisa. నెక్స్ట్, రాధిక ఫాదర్ గేవ్ టు హర్ ఎంత ఇచ్చారంట? వాళ్ళ డాడీ 15 rupees 80 paisa. మనం ఏం కనుక్కున్నామన్నారు? టోటల్ అమౌంట్ గివెన్ టు రాధిక బై పేరెంట్స్. వాళ్ళ అమ్మా నాన్నలు మొత్తం ఎంత ఇచ్చారంటే యాడ్ చేయమని చెప్పాను కదా. ప్లస్ 15 rupees 80 paisa.
యాడ్ ఎలాగో చేయాలో చూద్దాం. ఫస్ట్ 10.50 వేసుకుందాం. పాయింట్ కిందే పాయింట్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుని పాయింట్ కిందే పాయింట్ పెట్టాలి. ఇక్కడ 5 కింద 8 0, ఇక్కడ 5 1 0, 5 + 8 13, 1 ఇక్కడ 3 ఇక్కడ 5 + 1 6, 1 + 1 2 6. మొత్తం ఎంత? 26 రూపాయల 30 పైసలు ఇచ్చారంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నస్రీన్ బాట్ 3 meters 20 centimeters క్లాత్ ఫర్ హర్ షర్ట్. నస్రీన్ అనే అతను షర్ట్ కుట్టించడానికి ఎన్ని మీటర్స్ క్లాత్ తెచ్చుకున్నారంట? 3 meters 20 centimeters యొక్క క్లాత్ తెచ్చుకున్నారంట. నెక్స్ట్ 2 meters 5 centimeters క్లాత్ ఫర్ హర్ ట్రౌజర్. అతను ఇంకేంటి ప్యాంట్ కుట్టించుకోవడానికి 2 meters 5 centimeters యొక్క క్లాత్ని తెచ్చుకున్నారంట. ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ బాట్ బై హర్. ఆ అమ్మాయి మొత్తం ఎంత క్లాత్ తెచ్చింది అని క్వశ్చన్ అడిగారు. టోటల్ అంటే ఏం చెప్పాను నేను? ఎడిషన్ చేయమని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ ప్రాబ్లమ్స్ని రాసుకుందాం. నస్రీన్ bought cloth for her shirt. ఎంత? 3 meters 20 centimeters. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 3.20 meters అవుద్ది. ఓకే, నెక్స్ట్ నర్సీన్ బాట్ క్లాత్ ఫర్ హర్ ట్రౌజర్. ప్యాంట్ కుట్టించడానికి ఎంత? 2 meters 5 centimeters. అప్పుడు దీన్ని ఎలా మార్చాలి? 2.5 centimeters అన్నారు కాబట్టి 0.5 వేసుకోవాలి. ఓకే, ఏం వేసుకోవాలి? 0.5 meters. 5 రాసేసామంటే 50 అయిపోయింది. అప్పుడు ఆన్సర్ రాంగ్ వచ్చింది. 0.5 అని రాసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పారు? టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ బాట్ బై హర్. మొత్తం క్లాత్ ఎంత అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 3.20 m ప్లస్ 2.05 m. ఎడిషన్ చేస్తే ఎంత? 3.20 m 2.05 m 5 2 3 + 2 5. మొత్తం ఎంత క్లాత్? 5.25 meters క్లాత్ని తెచ్చారంట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు నేను పెట్టిన వెంటనే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పిన క్లాస్ పూర్తిగా వింటే మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో.